మనకు కెమిస్ట్రీకి సంబంధించి చూస్తే పీరియాడిక్ క్లాసిఫికేషన్ అండ్ కెమికల్ బాండింగ్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ ఆవర్తన పట్టికకు సంబంధించి అదేవిధంగా ఆవర్తన పట్టికలో మూలకాల యొక్క స్థానాలు మారుతున్నటువంటి సందర్భంలో వాటి యొక్క కెమికల్ రియాక్టివిటీ ఏ విధంగా పెరుగుతుంది, వేరియస్ క్యారెక్టరిస్టిక్స్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అనేటటువంటి కోణంలో ఇక్కడ మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. దీని తర్వాత మెటలర్జీకి సంబంధించి చూస్తే ప్రాచీన కాలం నుంచి కూడా మనము మెటల్స్ వినియోగం మీద అధికంగా దృష్టి సారించినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మన యొక్క సాధారణ అవసరాలను సమర్థవంతంగా తీర్చేటటువంటి కోణంలో మనకు లోహాలు అనేవి ఉపయోగపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇనుము ఆవిర్భావంతో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు రావడం జరిగింది. అదేవిధంగా సివిలైజేషన్ నాగరికతల అభివృద్ధి కోణంలో కూడా మనకు ఇనుము యొక్క ప్రాధాన్యత అనేది అధికంగా ఉంది. కాబట్టి మానవ ప్రయోజనాల కోసం ఉపయోగించేటటువంటి లోహాల మీద మనం ఒక క్లియర్ కట్ అవగాహనను కలిగి ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా మెటలర్జీలో లోహాలను సంగ్రహించేటటువంటి స్థితిలో ఏ రకాలైనటువంటి లోహ సంగ్రహణ పద్ధతులు ఉన్నాయి వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది.